వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతా ఉన్నారు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎంఓఏలు చేసుకోబోతా ఉన్నారు. చాలా డీటెయిల్డ్ చర్చ. ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సుకు రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం చూసాం గత 14-19లో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్ వచ్చి చాలా గ్రౌండ్ అయినాయి కూడా. తర్వాత 19లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పెట్టుబడిదారులందరూ కూడా, ఇన్వెస్టర్లందరూ కూడా భయపెట్టి గింటేశారు. వాళ్ళని భయపెట్టిన మీద వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్తో, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ ఏదన్నా పెట్టుకునే వాళ్ళు వేగవంతంగా ఇవాళ వాళ్ళకి అనుమతులు ఇస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు, చాలామంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారని ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని ఇవాళ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం ప్రపంచాన్ని ఈరోజు ఆకర్షించింది. విశాఖపట్నం దాదాపు 13 దేశాలకి ఇక్కడి నుంచి డేటా సెంటర్కి సంబంధించి కేబుల్ మొత్తం విశాఖపట్నం నుంచి సముద్ర గర్భం ద్వారా వెళ్ళబోతా ఉంది. ఇవాళ లక్షలాది మందికి ఇక్కడ జాబ్స్ రాబోతుంది. అట్లాగే ఏదైతే ఇవాళ ఆర్సెలర్ మిట్టల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ కూడా, అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ రాబోతుంది. అలాగే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ, అలాగే రాయలసీమ ఏరియాలో కూడా ఎలక్ట్రానిక్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి డ్రోన్స్ కానీ, అక్కడ సెమీ కండక్టర్ సంబంధించి కానీ ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు అక్కడ రావడానికి రాయలసీమ ఏరియాలో మరి రాబోతోనే కర్నూలు పరిసర ప్రాంతాలన్నీ కూడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.